వెళ్ళి ప్రకటించుడి అనేటటువంటి అంశం మనకు ఇవ్వబడింది. మనము మొదటిగా దేవుని విశ్వాసులైనటువంటి మనము చేయవలసిన పని ఏంటంటే మొదట వచ్చి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? చూడాలి. తర్వాత విన్న వాటిని మనము ప్రకటించాలి అని అంశం మనకు ఇవ్వబడింది. అలాగే మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగం నుంచి మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట మనము వచ్చి దేవుని సన్నిధికి వచ్చి చేయాల్సిన పని ఏంటంటే సర్వలోక నివాసులారా దేవునికి వచ్చి ఏం చేయమన్నాడు? సంతోష గీతము పాడుడి. దేవుని సన్నిధిలోకి వచ్చేది మనము సంతోషంగా ఉత్సాహంగా దేవుని గురించి పాడటానికి, మనం ఆయన ఆరాధించడానికి, మహిమపరచడానికి వస్తూ ఉన్నాము. కానీ కొంతమంది చాలా నీరసంగా బలహీనంగా వచ్చి ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేది దేవుని చేత బలపరచబడి మనము ఆయనను మహిమపరిచేటటువంటి విధానం కలిగి ఉండడానికి మనం వస్తూ ఉన్నాము. అందుకే దావీదు జీవితంలో కలిగినటువంటి ఆశ్చర్య కార్యాలను తన యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నావలే మీరు కూడా బలపరచబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మనకు చూపాలంటే సర్వలోక నివాసులారా ఆయనను గురించి, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అలాగే ఆ 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని ఆశ్చర్య కార్యములను చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిని. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనుక మరి ఆయన తెలియజేస్తున్న మాట, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూడడానికి మీరు రండి అని ఇక్కడ మరి తెలియజేస్తా ఉన్నాడు కీర్తనకారుడు. దేవుని సన్నిధికి వస్తే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూడగలం, ఆయన యొక్క మాటను మనం వినగలం, ఆయన యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన మాటలు మనం ధ్యానించి వాటిని మరలా మనము ఏం చేయాలి? ఇతరులకు ప్రకటించాలి. వచ్చి చూడుడి, వెళ్ళి ఏం చేయమన్నాడు? ప్రకటించుడి అని తెలియజేస్తున్నాడు. కనుక మనము మరి దేవుని యందు మరి భయభక్తులు గల వారముగా ఉండి ఎల్లప్పుడూ కూడా సంతోషించాలంటే ఆయన యందు మనము భయభక్తులు కలిగి మనము నడుచుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మనము 16వ వచనం మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు గల వారిలారా మీరందరూ వచ్చి ఆలోచించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ 16వ వచనంలో? దేవుని యందు భయభక్తులు గల వారిలారా మీరందరూ వచ్చి ఆలకించండి, దేవుడు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలను చూడండి, మీ చెవులారా వినండి, వెళ్ళి మళ్ళా ఇతరులకు మీరు ప్రకటించండి. నా కొరకు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను నేను మీకు వినిపించేదను అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నేను మొరపెట్టి తిని అప్పుడే ఆయన నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మరి 19వ వచనం చూస్తే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను ఏం చేయలేదు? త్రోసివేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఆ మొర దేవుడు ఆలకించి నీవు
నీవు అడిగిన దానికి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు. దావీదు జీవితంలో ఎన్నో బాధల్లో నుంచి లేవనెత్తి తనను సంతోషముగా ఉత్సాహంగా జీవించడానికి చూపిన కృప దేవుడు మన పట్ల కూడా చూపించబోతూ ఉన్నాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఏ స్థితిలో ప్రార్థన చేసినానో నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అలాగే దేవుడు నా ప్రార్థనను ఇప్పుడు కూడా త్రోసివేయలేదు. కాబట్టి నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నతింపబడును గాక అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదు జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను, నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో నేను మీకు వినిపిస్తాను రండి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక అనేక మంది అనేక వాటి చేత బంధించబడి ఉంటారు. వాటి నుంచి విడిపించబడాలంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి, విన్న వాటిని ఇతరులకు ప్రకటించాలి. మనం దేవుని పరిచర్యలో ఎంతగా మరి పాలు పొందుచున్నామో మరి ఇక్కడ దేవుడు దావీదు ద్వారా మనం చూస్తూ ఉన్నాము. కనుక మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే, అలాగే జకర్యా గ్రంథం 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థన మన జీవితంలో అదే పెద్ద పండగ. ఉపవాస ప్రార్థన మన పండగలాగా చేయం, కానీ వేరే వేరే పండుగలను అయితే మంచి గ్రాండ్గా చేస్తాం. కానీ మన జీవితంలో మనం జరుపుకోవాల్సినటువంటి పండగ ఏదంటే, ఇక్కడ 4వ నెలలోని ఉపవాసమును, 5వ నెలలోని ఉపవాసమును, 7వ నెలలోని ఉపవాసమును, 10వ నెలలోని ఉపవాసమును, ఇవి మనకేమైనవి? మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి సంతోషమును అలాగే ఉత్సాహమును ఇచ్చేటటువంటి విధానంలో మనోహరములైనటువంటి పండుగలుగా దేవుడు వీటిని మనకు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థన చేస్తే మన జీవితంలో ఏదైతే కఠినమైనటువంటి కార్యాలు ఉన్నాయో, ఏవైతే జరగనటువంటి అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలు ఉన్నాయో, అవి దేవుడు మన జీవితంలో సాధ్యపరుస్తాడు. నీ జీవితంలో అది ఒక నీవు అనుకున్నది సాధించేటటువంటి విధానంలో ఈ ఉపవాస ప్రార్థన ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలం. అప్పుడు మన జీవితానికి సంతోషము, ఉత్సాహము కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 23వ వచనంలో ఇక్కడ అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యోధుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడి ఉన్నటువంటి సందర్భంలో, బబులోను రాజ్యంలో, బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బంధించబడినటువంటి సందర్భంలో అక్కడ వీరు చేసినటువంటి అనేకమైనటువంటి 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో చేసిన ఉపవాస ప్రార్థన వలన వారికి ఏం కలిగింది? వారి జీవితంలో ఉన్న బంధకాలు దేవుడు తెంపివేసి వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అన్యజనులు ఆ యొక్క మరి యూదులతో మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమనంటే, మీకు ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరున్నారమ్మా? ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులు 10 మంది ఒక యూదుని చిక్కు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దుమని
చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగునగా. అన్ని జనులు మీరు చూసి ఏమంటున్నారు, మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి మేము కూడా మీతో పాటు వస్తామని వారు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి దేవుడు మనకి తోడై ఉన్నాడా లేదా, లేకపోతే మన జీవితంలో మనకు అసలు దేవునితో సహవాసం కలిగి ఉన్నామా అనేది మనము ప్రశ్నార్థకంగా మారింది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, దేనిని ఆరాధిస్తున్నామో, మరి ఇక్కడ మరి జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తూ ఉన్నాం. ఒకటి ధనాన్ని ఆరాధిస్తున్నాం, లేదా మనకు కావలసినటువంటి ఈ యొక్క అల్పమైనటువంటి భోగాల కోసం మనం వాటిని ఏవైతే ఉపయోగపడుతున్నాయి వాటిని ఆరాధిస్తున్నామో. కనుక ధనాన్ని ఆరాధించిన విగ్రహారాధనే, మన చేతిలో ఉన్నటువంటి వీటిని ఎక్కువగా వీటికి ప్రాధాన్యత ఇచ్చినా కూడా మనం దీన్ని ఆరాధించినట్లేనని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి బబులోను రాజ్యంలో విగ్రహారాధికులై ఉన్నటువంటి ఆ యొక్క అన్ని జనులు ఎవరిని చూసి మేము కూడా మీతో పాటు వస్తామంటున్నారంటే, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము కూడా మీతో పాటు వస్తామంటున్నారు. కనుక మన చుట్టూ ఉన్న అన్ని జనులు మనం చూసి ఏం చెప్పుకుంటున్నారు? మన చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులు మన క్రైస్తవ సమాజాన్ని చూసి ఏం చెప్పుకుంటున్నారు? మేము కూడా వస్తాం మీతో పాటు అంటున్నారా? అన్నారండి, అంటలా. ఇంకా ఇంకో విధంగా మనం చూస్తే వారితో పాటు మనం కూడా వెళ్ళేలాగా ఉన్నాం, కానీ వారు వచ్చేలాగా లేదు. కాబట్టి మరి దేశంలో వారు చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడనే సంగతి ఎవరు తెలుసుకున్నారని అన్ని జనులు తెలుసుకున్నారు. వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అనే సంగతి వారు తెలుసుకున్నారు. మన జీవితంలో మన దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎవరు తెలుసుకోవాలి? మన చుట్టూ ఉన్న అన్ని జనులు తెలుసుకోవాలి. అందుకనే వీరు చక్కగా అంటే మాట్లాడే విధానంలో కానీ, వారి భక్తి జీవితంలో కానీ, వారి యొక్క ఆత్మీయ జీవిత విధానంలో కానీ ఎంత చక్కగా ఎంత వినయ విధేయతలతో జీవిస్తూ ఉన్నారో అనే సంగతి ఎవరు తెలుసుకోవాలి? మన చుట్టూ ఉన్న అన్ని జనులు తెలుసుకోవాలి. మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు, అందుకనే మీరు ఎట్లా ఉన్నారు, అందుకే మేము కూడా మీతో పాటు వస్తామనే విధంగా మన జీవితం ఉండాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మనము ఆయన యొక్క అడుగు జాడలు నడిచేటటువంటి విధానంలో మనం ఉండాలని ఇక్కడ తెలియజేస్తాం. ఒక్కొక్క యూత్ని ఎంతమంది పట్టుకున్నారు? 10 మంది పట్టుకొని మేము కూడా మీతో పాటు వస్తామంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాగేమీ లేదని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఉత్తర ప్రత్యుత్తరాల పాఠంలో కీర్తనకారుడు తెలియజేశారు, సర్వలోక నివాసులారా యెహోవాను గురించి ఏమన్నాడు? సంతోష గీతము పాడు. అంటే దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి, దేవుడు మన జీవితాలలో చేసే ఆశ్చర్య కార్యాలను నేను మీకు వినిపిస్తాను అని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. జకరియా గ్రంథంలో ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏం సాధించగలమో మరి జకరియా ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. బబులోను దేశంలో బందీలుగా ఉన్నటువంటి మరి ఆ యూదులను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు మరి అన్ని జనులు మరి మీ దేవుడు మీకు తోడైన సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. అంటే దేవుని ఆరాధిస్తే ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి మొరపెడితే జరిగే కార్యం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, మనము యేసు ప్రభువని ఏం చేయాలి? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి,
నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. అంటే ఈ రెండు కూడా ఏదో నోటితో చెప్పేసి హృదయం నిండా లోకాశం నింపుకుంటే కాదు, నోటితో ఒప్పుకోవాలి, హృదయంతో ఏం చేయాలి, విశ్వసించాలి. అప్పుడే మనకి మరి రక్షణ అనేది కలుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము మన హృదయాన్ని దేవునికి అప్పగించాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనుషుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుతున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడను. అంటే ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో, ఎవరైతే ఉపవాస ప్రార్థన చేస్తారో, ఎవరైతే నిత్యము కూడా దేవుని ఆరాధిస్తారో వారికి ఏం కలుగుతుంది, రక్షణ కలుగును అని వాడు రక్షింపబడునని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం రక్షించబడాలన్నా, మన జీవితంలో అనేకమైనటువంటి విపత్తుకరమైన సమయాలలో మనం లేవనెత్తబడాలన్నా మనం కావలసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. మామూలు ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి తేడా ఏంటంటే, ఉపవాస ప్రార్థన ఎవరితో డైరెక్ట్గా మనం ఎవరితో మాట్లాడతాం, దేవునితో మాట్లాడగలం. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు, నీ వద్దకు ఆయనే వచ్చి మాట్లాడతాడు. అందుకని ఉపవాసం ప్రార్థన చేశారు కనుక వారు రక్షించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అన్యజనులు సైతం తెలుసుకునేటట్లుగా ఆయన వారిని రక్షించాడు. కనుక మనము ఇక్కడ పరిశుద్ధ పౌలు తెలియజేస్తా ఉన్నాడు, మనము యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలని పరిశుద్ధ పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారికి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి మన వచనం చూద్దాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చి చూడుడి, తర్వాత వెళ్ళి ప్రకటించుడి అన్నాడు. ఇక్కడ పరిశుద్ధ పౌలు తిమోతితో మాట్లాడుతూ తెలియజేస్తా ఉన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు ఏం చేయమన్నాడు, బలవంతుడవు అమ్మో. కేవలం దేవుని కృప చేత మాత్రమే మనం బలపడగలము. మనము బలవంతులము శక్తివంతులము అనుకుంటే మన అవివేకం. దేవుడు మనకి బలం ఇవ్వకపోయినా శక్తిని ఇవ్వకపోయినా మన బలహీనులమే. కనుక క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన ఏదైతే విన్నావో దాన్ని ఏం చేయమన్నాడు, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము అన్నాడు. కనుక దేవుని సువార్త ప్రకటించడానికి నమ్మకంగా పనిచేసేటటువంటి వారికి మరి అప్పగించాలని తిమోతితో పౌలు మాట్లాడుతూ తెలియజేస్తా ఉన్నాడు. కనుక మరి మనము ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని వెంబడించే వారు ఏం చేయాలి, నాతో కూడా శ్రమ అనుభవించము. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి
నడుచుకోండి అని పరిశుద్ధ పౌలు తెలియజేశాడు. అలాగే తిమోతితో కూడా మాట్లాడుతున్నాడు, నీవు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము అన్నాడు. ఎవరైతే శ్రమను అనుభవిస్తారో వారే దేవుని కుమారులు. అంటే దేవుని వెంబడిస్తే, దేవుని విశ్వసిస్తే మన క్రైస్తవం కదా బాధలు రావు, మనకు శోధనలు రావు అనుకుంటే అది అవివేకం. దేవుని నమ్ముకున్న వాళ్ళకి బాధలు రావు, వస్తాయి రావండి, ఇంకెక్కువ వస్తాయి. మామూలు కంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇంకెక్కువ శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఆ శ్రమలను జయించగలిగిన శక్తి కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆ శ్రమలను జయించి నిలబడితేనే నువ్వు మరి దేవుని కుమారుడుగా దేవుడు అంగీకరిస్తాడు. కనుక మరి ఆయన అంగీకరించేటటువంటి కుమారుడు శిక్షింపబడతాడని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధానం మందు మనము మంచి సైనికుల వల్లే పనిచేసేటటువంటి విధానం కలిగి ఉండాలి. మన వంతు మనము దేవుని పరిచర్యలో పాలిభాగస్తులం అవ్వాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక మనము మంచి సైనికుల వల్లే పనిచేయాలి. దేవుని పరిచర్యలో దేవునికి సహకరించేటటువంటి విధానంలో మనం ఉండాలి. అది మీకా గ్రంథం 4వ అధ్యాయము మీకా గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినట్లు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోకి వత్తురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వస్తారు? ఇప్పుడు రమ్మంటే రాదు, వస్తారా? ఇప్పుడు ఎవరు దేవుని మీద ఆశ కలిగిన వారు, దేవుని ఆరాధించాలని మహిమపరచాలని ఆసక్తి కలిగిన వారు మాత్రమే వస్తారు. కానీ అప్పుడు ఎవరు వస్తారు? అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము ఎక్కడికి ఎత్తబడుతుంది? ఇప్పుడులాగా అందుబాటులో ఉండదు. అప్పుడు ఎక్కడికి ఎత్తబడుతుంది? పర్వతముల శిఖరమున స్థిరపరచబడుతుంది. అయినా కూడా ఏం చేస్తారు? స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు? అంత్య దినములలో. అప్పుడు వచ్చి యెహోవా తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనం వెళదాము రండి అని అప్పుడు అంటారని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక అంత్య దినములలో కాదు, నీకు అన్నీ బాగుండగానే, నీ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, నీ జీవిత విధానం అన్నీ బాగుండగానే దేవుని మరి విశ్వసించి దేవుని అనుసరించాలని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలి. 3వ వచనం మనం చూసినట్లయితే, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మంచు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్ల క్రిందను తన అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అంత్య దినములలో జరిగేటటువంటి మరి ఆ యొక్క ఘోరమైనటువంటి యెహోవా ఉగ్రతను బట్టి అన్యజనులు అనేకులు కూడా మరి ప్రవాహం వచ్చినట్లుగా వస్తారని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు విశ్వాసము, భయభక్తులు కలిగి నడుచుకోవాలని మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయము 39వ వచనం నుంచి చూసినట్లయితే, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా
ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసింది. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సీయను కనుగొట్టిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన చేసిన పని ఏంటి? పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ అతడు చేసిన పని ఏంటంటే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి ఏం చేశాడు? మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునందుకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సీయ అన్న మాటకు క్రీస్తు అని అర్థమైతే, యేసు అతని వైపు చూసి ఏమన్నాడు? నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేప అనబడదు అని చెప్పాను. కేప అనగా అన్న మాటకు రాయి అన్నాడు. దేవునికి మేము కలుగునగాక. కాబట్టి మరి అంటే దేవుని యొక్క సంఘానికి అతడు మొట్టమొదటి అంటే దేవుని మందిరానికి ఒక రాయి, మొదటి రాయి ఎంత ప్రాముఖ్యమో దేవుని సంఘానికి ఆ శిష్యుల్లో అతనికి అంత ప్రాధాన్యత ఉందని యేసుక్రీస్తు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సాయిదా వాడు గనుక ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. కాబట్టి ఫిలిప్పు ఎవరిని కనుగొన్నాడు? నతనయేలును కనుగొని ఎక్కడికి తీసుకొచ్చాడు? ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఫిలిప్పు నతనయేలును కనుగొని నతనయేలుకు తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడంటే, అలనాడు మోషేను ఇంకా ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను మేము కనుగొంటుమి అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నతనయేలును కనుగొని తీసుకొచ్చి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఎవరి గురించి రాసిరో ఆయన కనుగొంటుమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగగా వచ్చి చూడమని అతనితో దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ నతనయేలు పిలుపుని అడిగిన మాట ఎందుకు అడిగాడంటే, నజరేతు ప్రజలు చాలా ద్రోహము కలిగినటువంటి వారు, చాలా భ్రష్టులుగా ప్రవర్తించినటువంటి వారు. నజరేతులో యేసు ప్రభువునే వంకర చూపులు చూసినట్లుగా, యేసు ప్రభువునే నిందించినట్లుగా, యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను కూడా వక్రీకరించినట్లుగా నజరేతు ప్రజలు ఉన్నారు. అందుకనే ఇక్కడ అన్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, అప్పుడు ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని అతనికి వచ్చి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నతనయేలును చూడగానే యేసుప్రభు ఏం చెప్పాడు? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమునో లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. రేపు అంత్య దినములలో మనం ఉన్నాము, కడవరి దినాల్లో మనం ఉన్నాము, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనుక ఓ పక్కనే భూకంపాలు జరుగుతున్నాయి, ఓ పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అంత్య దినములలో దేవుడు నీ దగ్గరకు వస్తే
మరి నతనయేలును చూసి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏ కపటమో లేదని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు నిన్ను చూసి ఏం సాక్ష్యం ఇస్తాడో ఒకసారి మనం గమనించాలి. మన భక్తి, మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో, మనం ఎవరిని అనుసరిస్తున్నామో, మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా, ఎల్లప్పుడూ ఆరాధించేటటువంటి విధానం ఉందా, మనం ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన వచ్చినప్పుడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమో లేదని సాక్ష్యం పొందగలిగితే అంతకన్నా గొప్ప భాగ్యం ఏది లేదు. కనుక మరి అటు సాక్ష్యం పొందాలంటే మనము నిజముగా దేవుడు ఇతను యేసు ప్రభువుని ఒప్పుకొని మన నోటితో హృదయంతో విశ్వసించి దేవుని యందు విశ్వాసము గలవారుగా జీవించాలని వాక్యము లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నన్ను నీవు ఎలా అడుగుతూ అని ఇక్కడ నతనయేలు ఆయనను అడుగుతూ ఉన్నాడు. నన్ను నీవు ఇతడు ఇశ్రాయేలీయుడు నిజముగా, ఇతనిలో ఏ కపటమో లేదని నువ్వు ఎలా చెబుతున్నావు, నన్ను నీవు ఎలా ఎరుగుదువు అని ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? నతనయేలు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి పిలుపు నిన్ను పిలువక మునిపే, అంటే పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చూసేదైనా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు కాదు ఆయన చూసేది, మనం ఎక్కడ ఏం చేస్తున్నా కూడా ఆయన చూడగలిగేది దేవుడు. మనం ఏ చీకట్లో చేసే పని అయినా, ఏ చాటు మాటలు చేసే పని అయినా, మనం ఏం మాట్లాడినా, ఏం చూసినా కూడా చూడగలిగే దేవుడు, ఆయన గ్రహించగలిగిన దేవుడు. కాబట్టి నీవు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి తినని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. అది ఏమన్నారు తెలుసా? అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన వీటికంటే గొప్ప కార్యములు చూతువని దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక కార్యం చూశాడు. ఏం చూశాడు? నతనయేలు అప్పటి వరకు అసలు యేసుక్రీస్తు ముఖం ఆయన తెలీదు, నతనయేలు ముఖం యేసుక్రీస్తుకి తెలియదు అనుకుంటున్నాడు వాస్తవంగా. కానీ నతనయేలు నడిచే ప్రతి నడవడి కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే అక్కడ ఒక కార్యం చూశాడు. నేను నాలో ఏ కపటమూ లేదని చెప్పాడు ఆయన. నిజంగా ఎవరు? నిజంగా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయన ఉత్తరం ఇచ్చాను. అందుకే ప్రభు అన్నాడు, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని చెప్పినందువల్ల నమ్ముచున్నావా, లేకపోతే హృదయపూర్వకంగా నువ్వు నమ్ముచున్నావా అని ఇక్కడ అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నీవు ఈ ఒక్క కార్యాన్ని చూసే నమ్మితే, ఇంకా నీవు నిజంగా నమ్మని ఎడల, నీవు హృదయములో విశ్వసించిన ఎడల, నీ నోటితో ఒప్పుకొని హృదయముతో విశ్వసించిన ఎడల, ఎంతకంటే ఇంకా గొప్ప కార్యం నీవు చూస్తావని యేసుక్రీస్తు నతనయేలుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆంద్రేయ, సీమోను, పేతురు వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు అనేకులను కనుగొని ఎక్కడ తీసుకొస్తున్నారు? యేసుక్రీస్తు వద్దకు తీసుకొచ్చి వారు మారు మనసు పొంది రక్షణ పొందడానికి వారు వీరు సహకరిస్తూ ఉన్నారు. కనుక దేవుడు మనకు అప్పగించిన పనిలో ఏమాత్రం మనము సక్రమంగా చేస్తున్నామో, ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని ప్రణాళిక ఉందని మనం గ్రహించాలి. ఎవరు కూడా ఊరికే పుట్టి ఊరికే పెరిగిన వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది ప్రతి ఒక్కరి పట్ల కూడా. మనమందరం కూడా మన యొక్క బాధ్యత ప్రకారం మన వంతు మనము మరి పరిచర్య చేయాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు మరి ఈ యొక్క పేతురు, సీమోను వీళ్ళు పిలుపు వీళ్ళు అయితే దేవుని పరిచర్య కొరకు మనం పాటుపడాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి తిమోతి పౌలు మాట్లాడేటు నాతో కూడా నీవు శ్రమ అనుభవించము అని తెలియజేశాడు. కనుక దేవుని కోసం పడే శ్రమలో సంతోషం ఉంది, ఆనందం ఉంది,
కాబట్టి మరి బాధలు ఎందుకు నేను అతిశయపడతాను అన్నాడు పరిశుద్ధ పౌలుడు. అంటే సుఖ సంతోషాలు కలిగినప్పుడు కాదు అతిశయించేది. నా దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడని కాదు మనము అతిశయపడేది. ఎట్లి ఎందు, బాధల ఎందు కూడా, శ్రమల ఎందు కూడా, మనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల కూడా ఏం చేయాలి? మనము దేవుని యందు అతిశయపడాలి. దేవుని యందు, దేవుని కృపచేత మనం బలపరచబడాలని పరిశుద్ధ పౌలుడు తెలియజేసినట్లు. అందుకే కీర్తనకారుడు తెలియజేశాడు, దేవుడు నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను నేను మీకు వినిపించేదను అని తెలియజేశాడు. అందుకని ఇప్పుడు ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశంలో వచ్చి చూడుడి, వెళ్ళి ప్రకటించుడి అనే అంశంలో మనము విన్నదాన్ని ఇతరులకు ఏం చేయాలి? ప్రకటించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో మనం ఏదైతే పొందుకున్నామో, దేవుడు మనకి ఏ కార్యాలు అయితే చేశాడో దావీదు వివరించినట్లుగా మనం కూడా ఇతరులకు సువార్తను ప్రకటించి వివరించి మనము దేవునిలో ఎదిగి ఫలించేటటువంటి విధానంలో మనం ఉండాలని, ఎల్లప్పుడూ కూడా సర్వలోక నివాసులారా యెహోవాను గూర్చి సంతోష గీతము పాడుడి. కాబట్టి మనము సంతోషంగా గీతాలు పాడాలి, దేవుని పాటలు పాడాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన పరులుగా ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన పెడితే అందరూ ఫోన్ చేసి వస్తున్నారు. ఉపవాస ప్రార్థనకి ఎవరన్నా ఉపవాసం ఉండి వస్తారు కదా. ఉపవాస ప్రార్థన పెడితే ఉపవాసం ఉండేది ఎవరు? ఉపవాసం ఉండేది అయ్యగారు. ఉపవాసం ఉండేది అయ్యగారులు, అమ్మగారు కదా. సంఘస్థులు మాత్రం తిని వస్తున్నారు. ఇది కాదు ఉపవాస ప్రార్థన అంటే. ఉపవాస ప్రార్థన చేస్తే మరి మన జీవితంలో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో అది దేవుడు సాధ్యపరచాలంటే ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే జరుగుతుంది. మన జీవితంలో మన బిడ్డలు ఫలించాలన్నా, మన వ్యవసాయాలు, మన వ్యాపారాలు ఫలించాలన్నా, మన జీవితంలో, మన కుటుంబంలో పిల్లలు మంచిగా చదువుకొని జీవితంలో సెటిల్ అవ్వాలన్నా ఏం చేయాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన అంటే రోజు ఉపవాస ప్రార్థన చేయమని కాదు. ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు ఉపవాసం అండి ప్రార్థన చేయాలి. కాబట్టి అటు యొక్క జీవిత విధానం మనమందరం కూడా నేర్చుకొని దేవునిలో ఎదిగి ఫలించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కనుక మనమందరం లేచి నిలబడినట్లయితే ఒక కీర్తన పాడుచుండగా కాంగ్రెస్ సమర్పించారు. పాడతారా?